నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగారం ధర పెరిగితే దుకాణదారులకు భారీ లాభాలు వస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఒక కంసలి లేదా బంగారం షాపు యజమాని సంపాదించే లాభం తరుగు, మజూరీ అంటే మేకింగ్ ఛార్జీలు, ఆభరణాల్లో వాడే రాళ్ల బరువుపై ఆధారపడి ఉంటుంది. 10 గ్రాముల బంగారం అమ్మకంపై వారికి సగటున ఎంత లాభం వస్తుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ కుటుంబాలకు బంగారం ఎప్పటికీ ఒక సెంటిమెంటే. అయితే ఏదైనా శుభకార్యం కోసం బంగారు దుకాణానికి వెళ్ళినప్పుడు అక్కడ డిస్ప్లేలో ఉండే ధరను చూసి షాక్ అవుతూ ఉంటాం. కానీ బిల్లు వేసేసరికి ఆ ధర ఇంకా పెరుగుతుంది. బంగారం ధర ఎంత ఎక్కువగా ఉన్నా కేవలం పసిడిని అమ్మడం వల్ల దుకాణదారుడికి వచ్చే లాభం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధరకే బంగారాన్ని కొనుగోలు చేస్తారు. మరి వారి కోట్ల టర్నోవర్ వెనుక ఉన్న అసలు లాభం ఎక్కడ దాగి ఉందో తెలుసుకుందాం. మేకింగ్ ఛార్జీలే ప్రధాన వనరు. బంగారు ఆభరణం అనేది కేవలం లోహం కాదు, అది ఒక కళాఖండం. ఒక ఉంగరం లేదా హారం తయారు చేయడానికి కంసలి పడే శ్రమని మేకింగ్ ఛార్జీలు అంటారు. మీరు కొనే ఆభరణం డిజైన్ ఎంత క్లిష్టంగా ఉంటే మేకింగ్ ఛార్జీలు అంత ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఇది గ్రాముకు 300 నుండి 1000 వరకు ఉండవచ్చు. ఇది నేరుగా దుకాణదారుడి జోబులోకి వెళ్లే మొదటి లాభం. తరుగు మ్యాజిక్ చూస్తే ఆభరణాలు తయారు చేసేటప్పుడు బంగారం కొంత వృధా అవుతుందని చెబుతూ దుకాణదారులు తరుగు పేరుతో కొంత శాతాన్ని కలుపుతారు. సాధారణంగా ఇది 10 నుంచి 18% వరకు ఉంటుంది. అంటే మీరు 10 గ్రాముల బంగారం కొంటే మరో 1.5 గ్రాముల బంగారానికి అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. వాస్తవానికి ఆధునిక యంత్రాల వల్ల వృధా చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈ పాత పద్ధతి దుకాణదారులకి భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. రాళ్ళు, ముత్యాలలో తేడా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది వినియోగదారులు ఇక్కడే మోసపోతూ ఉంటారు. మీరు రాళ్ళు పొదిగిన నగలు కొన్నప్పుడు ఆ రాళ్ల బరువును కూడా బంగారం ధరకే లెక్కిస్తారు. కానీ అదే నగదు మీరు తిరిగి అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ రాళ్లను తీసివేసే కేవలం నికర బంగారానికి డబ్బు మాత్రమే ఇస్తారు. ఈ రాళ్ల ధర విషయంలో దుకాణదారులు 100% నుండి 200% వరకు లాభం పొందుతారు. 10 గ్రాములపై ఎంత లాభం? ఒక అంచనా ప్రకారం చూస్తే అన్ని ఖర్చులు పోను ఒక 10 గ్రాముల బంగారం ఆభరణం అమ్మకంపై దుకాణదారుడికి 3000 నుండి 7000 వరకు నికర లాభం ఉంటుంది. పెద్ద కార్పొరేట్ షోరూంలలో బ్రాండ్ వాల్యూ పేరుతో మేకింగ్ ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అక్కడ లాభం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికి తోడు ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొని ఉంచిన పాత స్టాక్ ధర పెరిగినప్పుడు అమ్మడం వల్ల వచ్చే ఇన్వెంటరీ ప్రాఫిట్ అదనపు ఆదాయం. వినియోగదారులు జాగ్రత్త, మీరు బంగారం కొనేటప్పుడు మేకింగ్ ఛార్జీల తరుగుపై బేరమాడితే సులభంగా 1000 నుండి 2000 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే సాధ్యమైనంత వరకు రాళ్ళు లేని స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను ఎంచుకోవడం పెట్టుబడి పరంగా ఉత్తమం. 3% GST, హాల్మార్క్ ఫీజులు తప్పనిసరి అని గుర్తుంచుకోండి.